ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి సంబంధించి మరి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితుల్లో మంత్రుల ప్రమాణ స్వీకారం సంబంధించి శాఖలు నిన్న కేటాయిస్తారు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ నేటికి వాయిదా పడ్డ పరిస్థితి. పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలక శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా హోంశాఖ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. మరి అది హోంశాఖ ఎవరికి ఇస్తారనే దాని మీద అయితే ఇప్పటికీ కూడా ఒక సందిగ్ధత నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పంచాయతీ రాజ్తో పాటు గ్రామీణాభివృద్ధి లాంటి కీలక శాఖలు ఇస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. మొత్తానికి మంత్రులకి వారి వారి సామర్థ్యం ఏ మేరకు శాఖలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే శాఖలు అయితే ఖరారు చేసిన తెలుస్తోంది. అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించి మదనం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజైనా సరే మరి మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తారా లేదా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ద్వారపురెడ్డి జగదీష్ రావు గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పాపారావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నుంచి మనతోటి జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. రైట్, ముందుగా జగదీష్ రావు గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు నమస్కారం. అలాగే శాంతి ప్రసాద్ గారికి చాలా రోజులైన తర్వాత ఆయన చూస్తా ఉన్నాను, చాలా సంతోషం. అలాగే అనలిస్ట్ గారికి, అలాగే వైసీపీ ఎమ్మెల్యే గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకుల గారికి అందరికీ నమస్కారం. సో మొత్తానికి ఈ రోజు చూడొచ్చా సార్ మంత్రుల శాఖలు, లేదా వాయిదా పడే అవకాశం ఉందా? వాయిదా పడడానికి ఇదేమి లేదు. ఖచ్చితంగా అయితే మీరు ఇందాక అన్నారు కదా, సమర్థతను బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడడం అన్ని చేస్తా ఉన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అయితే 18th కేబినెట్ అదే ఉంటుందనే పరిస్థితి కూడా నిన్నుంది. అంచేత ఈలోగా ఖచ్చితంగా ప్రకటించడం జరుగుతుంది. అంచేత దానికోసం మనం అంటే మామూలుగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది ఆర్టికల్ 75 రాజ్యాంగంలో. మంత్రులకి ఏ శాఖలు ఇచ్చినా కూడా అందరూ కలిసి ఉమ్మడిగా బాధ్యతగా రాష్ట్రాన్ని కానీ ఇచ్చే డిపార్ట్మెంట్స్ ఏవైతే విభాగాలు ఉన్నాయో శాఖలు ఉన్నాయో వాటిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అలాగా చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు కాబట్టి మంత్రులందరూ కూడా దెర్ ఇస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందుకు పెర్ఫార్మ్ చేయడంలో కూడా ఎప్పటికప్పుడు మా నాయకులు కొన్ని డైరెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు, మంత్రులతో కూడా మాట్లాడి చెప్పారు. అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు. ఎందుకంటే 17 మంది క్యాబినెట్ ఇవాళ కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. అంచేత ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ లైక్ MBA మేనేజ్మెంట్ లో ఉన్న ఎఫిషియన్సీ ఉన్న అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయడానికి కూడా. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మనం ఒక కొత్త వరవడిని క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా ఖచ్చితంగా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఏదైతే ఇవాళ ప్రజలు కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు కలిసి ఇవాళ ఇంత మ్యాండేట్ ఇచ్చారు. 164 అంటే ఇట్స్ అన్యూజువల్. చరిత్రలో ఉందో లేదో నాకు తెలియదు ప్రజాస్వామ్య దీంట్లో ప్రాసెస్. అంచేత ఇవాళ బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. మనకి బాధ్యత ఇచ్చారు కాబట్టి సంబరాలు చేసుకోవడం కాదు, మనం పెర్ఫార్మ్ చేయాలి. పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రజలు కూడా ఆకాంక్షలు పెరిగిపోయినాయి. ఓటమి వస్తే అద్భుతంగా ఉంటుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అంచేత దాన్ని అందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఇవాళ ఒక ఇండికేషన్ అయితే కేబినెట్కి ఇవ్వడం జరిగింది. అంచేత ఆ విధంగా అడుగులేస్తా ఉన్నారు. తొందరపడకుండా అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి అనే విషయంలోనే ఇవాళ మా నాయకులు ఆ విధంగా అందరితో చర్చలు చేస్తాం. అసంతృప్తులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా జగదీష్ గారు తెలుగుదేశం పార్టీలో? ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఆశించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు ఐ థింక్ 7వసారి ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఈ సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని వారికి అవకాశం దక్కలేదు ఈసారి కూడా. అవునండి, అంటే సీనియర్స్ ఉన్నారు. అయితే ఇవాళ ఏమంటే వాళ్ళ సేవలను ఏ విధంగా వాడుకోవాలన్న విషయాన్ని కూడా ఇవాళ వాళ్ళందరికీ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంచేత ఇవాళ అయ్యన్ పాత్రుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జూనియర్స్ రావాలి, వాళ్ళు ఇవాళ ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ముందు తీసుకెళ్లాలంటే ఇంకా మేమే అలా కూర్చుంటే ఎక్కడవుతుంది. అంచేత మాకు అలాంటి అసంతృప్తి కానీ అలాంటిది ఏమీ లేదు.
మేము ఎక్కడ ఉపయోగపడాలో ఖచ్చితంగా ఆ విధంగా ఉపయోగపడతాం. ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చాము, కూటమిని గెలిపిస్తే మంచి పరిపాలన ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. కాబట్టి మేము అందులో భాగస్వాములు అవుతాం. పరిపాలనలో కానీ ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చడంలో కానీ వాటిలో ఖచ్చితంగా మేము భాగస్వాములు అవుతాం. ఎక్కడ ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా నాయకుడితో కూడా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మేము ఆ విధంగా ఖచ్చితంగా మాకు ఎలాంటి అసంతృప్తి లేదు, మేము భాగస్వాములు అవుతాం, మేము ఇందులోనే ఉన్నాం. అంచేత అలాంటిది ఏదీ లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక జనరేషన్ ముందుకు తీసుకురావడం అన్న అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అందరూ ఇప్పుడున్న అందరూ కొత్త ఎమ్మెల్యేలు, సో కొత్త మంత్రులు, సో ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అంచేత వాళ్ళు ఇవాళ సీనియర్లు అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా రేపు కంటిన్యూటీ ఉంటుందనే ఆలోచనలో కూడా ఇవన్నీ తీసుకోవడం జరిగింది. జనసేనలో కూడా ముగ్గురు కొత్త మంత్రులే అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. నాదిన మనోహర్ గారు గతంలో కేవలం స్పీకర్ గా మాత్రమే, డిప్యూటీ స్పీకర్ తర్వాత స్పీకర్ గా మాత్రం పనిచేశారు. సో ఆయన మొదటిసారి మంత్రి. కందుల దుర్గేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. అవునండి. అంచేత వాటన్నిటికీ మొదటిసారి మంత్రి అయినా కూడా ఏముంటుంది, ఖచ్చితంగా ఒకసారి ఒక అవగాహన ఉంటే తర్వాత మనకి ప్రాసెస్ లో ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు ఉంటారు, అందరూ ఉంటారు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో అదంతా పెద్ద ఇష్యూ ఏం కాదు. అంచేత అయితే ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏ ఫైల్ కూడా క్లియర్ గా చదివిన తర్వాతే సంతకం పెట్టండి. అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఆదేశాలు అవన్నీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని ఏమీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందండి, స్పష్టంగా ఉంటుంది. హోంశాఖ ఎవరికి దక్కే అవకాశం ఉంటుందని మీ అభిప్రాయం సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1 వీక్ నుంచి చెప్తా ఉన్నారు. అందరూ అనుకున్నాం డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత హోంశాఖ తీసుకుంటారని అనుకున్నాం. ఆయన తీసుకుంటామంటే ఎవరు కాదనేది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు, నేను మీడియాలో చూశాను, పవన్ కళ్యాణ్ గారు నాకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారన్నది మీడియాలో చూశాను. ఒకవేళ అది కూడా కావచ్చు. అంచేత హోమ్ డిపార్ట్మెంట్ అన్నది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎవరు అర్హులైతే వాళ్ళు చూడడం జరుగుతుంది, ఎవరు సమర్థులైతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా గాయాలు అయినాయి ఈ హోమ్ డిపార్ట్మెంట్ వల్లనే. అపోజిషన్ కానీ, ప్రజలు కానీ, మాట్లాడే హక్కు కూడా, వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేయటం, అవసరమైతే కేసులు పెట్టడం, ఇవన్నీ అంటే జగదీష్ గారు మీకు తెలియదు కాదు, 2004లో జానారెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు. ఆ రోజు ఆయన పవర్ఫుల్ హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి రాజశేఖర రెడ్డి గారు సబితేంద్ర రెడ్డి గారిని హోంమంత్రిగా తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి డమ్మీగా హోంమంత్రులు వ్యవహరించడం మొదలైంది. సో అక్కడ జనరల్ కేటగిరీ అయినప్పటికీ కూడా డమ్మీగా వ్యవహరించిన పరిస్థితి సబితేంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి. ఆ తర్వాత క్రమేపీ హోంమంత్రులకి వచ్చేసరికి ఎవరైతే రిజర్వ్డ్ స్థానాల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులకు హోంమంత్రులు ఇచ్చారు. పూర్తిగా ముఖ్యమంత్రి హోంశాఖను అధికారులు, ముఖ్యమంత్రి అనునాయులు, ముఖ్యమంత్రి కుటుంబీకులు హోంశాఖను అధీనంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు హోంశాఖ నిజంగా ఎవరికి ఇస్తారు? ఇప్పుడు జనసేన అధినేత హోంశాఖ ఇస్తే ఖచ్చితంగా మంచి ప్రియారిటీ అనేది మీరు అన్నట్టు ఆయన కావాలనుకుంటే ఇస్తారు, అది సెకండరీ. కానీ హోంమంత్రికి అతనికి ఇండిపెండెంట్గా ఒక స్వేచ్ఛని, అవకాశాన్ని ఇచ్చినట్టు ఉంటుందనేది ప్రజలకు ఒక అభిప్రాయం. సో అదేవిధంగా కొత్త వ్యక్తికో లేకపోతే చంద్రబాబు గారికి అనునాయులుగా ఉండే కొత్త వ్యక్తులకు హోంశాఖ ఇస్తే మళ్ళీ గతంలో మాదిరిగానే హోంమంత్రి ఎవరికైతే ఇచ్చారో మరి అదే తంతు కొనసాగే పరిస్థితి ప్రజలు అర్థం చేసుకునేది. రైట్ సార్. అయితే ఇక్కడ మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఎన్ని తప్పుడు కేసులు ప్రజల మీద, ప్రతిపక్షం మీద పెట్టారు, ఏ విధంగా హింసించారు అన్నది చాలా దగ్గరగా చూసింది. ఆయన సుదీర్ఘ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ప్రతి దగ్గర కూడా ఆయన ఏ విధంగా కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి అన్ని కూడా చూశారు. ఇవాళ మాకు ఒక అభిప్రాయం అంటూ ఉంటే, ఆయన హోమ్ మినిస్టర్ గా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందన్న విషయంలో మాకైతే ఉంది. అయితే ఆయన ఇంట్రెస్ట్ ఇంకా ఆయన ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కేబినెట్ అన్నది ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ తీసుకునే నిర్ణయం కాబట్టి వేరేగా ఏదైనా ఆప్షన్ ఉంటే ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇవాళ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కోరుకునేది, ఇవాళ మా యువ నాయకులు ఆయన ఉంటేనే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరెవరైతే తప్పు చేశారు, ఇవాళ ముఖ్యమంత్రి గారి టోన్ కూడా ఆ విధంగానే ఉంది, ఇంతకు ముందులా కాదు.
తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకలాగా వాళ్ళకి ఆ రెక్టిఫికేషన్ జరగకపోతే ఇట్ విల్ బి కంటిన్యూడ్. అదొక ప్రెసిడెంట్ కింద మారిపోతుంది. దాన్ని ఇవాళ మార్పు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కరెక్ట్ చేయాలి, చెక్ చేయాలి, కరెక్షన్ చేయాలి, చెక్ చేయాలి. రెండింటిని చేయాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆ విధంగా ఉండే వ్యక్తి అయితే